విశ్వాసం దాన్ని ఓ చిన్న విత్తనంతో పోలుస్తారు గదా, అసలు దాని అర్థమేంటి? సరే, ఈరోజు మనం జాన్, మేరీ అనే ఇద్దరి కథ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. ఓ చిన్న విత్తనం మన నమ్మకాల గురించి, వాటిని ఎలా జాగ్రత్తగా పెంచుకోవాలి అనే విషయం గురించి ఓ గొప్ప పాఠం నేర్పగలదా? ఏమో, ఈ కథ చూస్తే మాత్రం అవుననే అనిపిస్తుంది. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక చిన్న పల్లెటూర్లో. అక్కడ జాన్, మేరీ అనిద్దరూ అన్నాచెల్లెళ్ళు ఉండేవారు. ప్రతి ఆదివారం వాళ్లు సండే స్కూల్కి వెళ్లేవాళ్లు. అది వాళ్లకి అలవాటు. కానీ ఓ రోజు మాత్రం వాళ్లకి మామూలు పాఠంలా కాకుండా జీవితాన్నే మార్చేసే ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఆ రోజు క్లాస్లో వాళ్ళ టీచర్ ఇద్దరి చేతిలో చెరో ఒక చిన్న విత్తనం పెట్టారు. చూడ్డానికైతే అది చాలా మామూలుగానే ఉంది. కానీ ఆ విత్తనంతో పాటు ఆయన చెప్పిన మాటలున్నాయి చూశారు, అసలైన సవాల్ అక్కడే ఉంది. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఈ విత్తనాన్ని ఇంటికి తీసుకెళ్లి శ్రద్ధగా నీళ్లు పోసి పెంచండి. ఇది మీ విశ్వాసానికి గుర్తు. చిన్న విశ్వాసాన్ని కూడా దేవుడు గొప్పగా మారుస్తాడు అని. సో, ఇది కేవలం మొక్కను పెంచడం గురించి కాదు, వాళ్ల విశ్వాసాన్ని పెంచుకోవడం గురించన్నమాట. ఇదొక పాఠం, అదే సమయంలో ఒక ప్రామిస్ కూడా. అలా ఒకే విత్తనం ఇద్దరి చేతిలో పడింది. కాని ఆ ఇద్దరిని రెండు వేర్వేరు దారిలోకి తీసుకెళ్ళింది. ఒక దారి శ్రద్ధవైపు వెళ్తే ఇంకో దారి నిర్లక్ష్యం వైపుకు వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందంటే, మేరీ ఏమో దాని ఒక బాధ్యతగా, ఒక నమ్మకంగా తీసుకుంది. రోజు నీళ్లు పోసేది. ప్రతి నీటి చుక్కలో తన ఆశను కూడా కలిపిపోసినట్టుగా చూసుకుంది. కాని జాన్ సంగతి వేరు. మొదట్లో ఉన్న ఉత్సాహం 2 రోజుల్లోనే ఆవిరైపోయింది. ఛే, దీనిమీద టైం పెట్టడం అనవసరమనిపించిందతనికి. సరే, రోజులు గడిచాయి, వారాలు కూడా గడిచిపోయాయి. ఇప్పుడు వాళ్ళు చేసిన పనులకు ఫలితం చూసే టైం వచ్చింది. మరి వాళ్ళిద్దరి నమ్మకాలకు ఏం ప్రతిఫలం దక్కింది చూద్దాం. మొదట మేరీ వైపు చూద్దాం. ఆమె పడిన కష్టానికి, చూపించిన శ్రద్ధకు ప్రతిఫలం దక్కింది. ముందుగా ఒక చిన్న మొలక మెల్లగా భూమిని చీల్చుకుని బయటకొచ్చింది. అబ్బా, అది జస్ట్ ఒక మొక్క కాదు, ఆమె నమ్మకానికి దొరికిన ఫస్ట్ విక్టరీ అది. ఆ తర్వాత మెల్లమెల్లగా అది ఒక హెల్దీ మొక్కగా పెరిగింది. తన విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంలాగా నిలబడింది. మరి జాన్ సంగతేంటి? అతని కుండీలో పూర్తి నిశ్శబ్దం. అక్కడ జీవమనేదే లేదు. ఎందుకంటే అతని నిర్లక్ష్యానికి ఆ విత్తనం మట్టిలోనే కుళ్ళిపోయింది. మొలకెత్తాల్సిన ఒక ఆశ అక్కడికక్కడే సమాధి అయిపోయిందన్నమాట. రిజల్ట్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. కాని అసలైన లెసన్ ఇంకా మిగిలే ఉంది. ఆ పాఠం జాన్కి ఎవరి ద్వారానో కాదు, తన చెల్లి మేరీ మాటల ద్వారానే తెలిసింది. తను ఫెయిల్ అయ్యానని తెలిసి జాన్ గుండె బద్దలైపోయింది. చాలా నిరాశతో తన ఇంట్లో అలా కూర్చుండిపోయాడు. సరిగ్గా అదే సమయానికి మేరీ అతని దగ్గరకొచ్చింది. వచ్చి చాలా నెమ్మదిగా చెప్పింది, అన్నయ్యా, ఇది మొక్క గురించి కాదు, ఇది మన విశ్వాసం గురించి. మనం దేవుడి మీద నమ్మకం ఉంచితే చాలు, ఆయనే దాన్ని పెంచుతారు. ఆ మాటలు వినగానే వాళ్ల టీచర్ చెప్పిన పాఠానికి అసలైన అర్థమేంటో జాన్కు అప్పుడు తెలిసొచ్చింది. మేరీ మాటలు జాన్ మనసులో ఒక కొత్త ఆశను పుట్టించాయి. ఆ ఓటమి నుంచే అతను ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడు. ఇక ఆ రోజునుంచి అతను కూడా మళ్లీ విశ్వాసంతో బ్రతకడం మొదలుపెట్టాడు. చూశారుగా, ఈ చిన్న కథ మనకు ఎంత గొప్ప నిజాన్ని గుర్తుచేస్తుందో. విశ్వాసం యొక్క శక్తి గురించి పవిత్ర గ్రంథాల్లో కూడా సరిగ్గా ఇదే విషయముంటుంది. మత్తయి సువార్తలో చెప్పినట్టు, మీకు ఆవగింజంత విశ్వాసముంటే చాలు, దేవుడు దానిని కొండలను కదిలించేంత గొప్పదిగా చేస్తాడు. అంటే మనలో ఆవగింజంత నమ్మకముంటే అది పర్వతాలనైనా కదిలించగలదన్నమాట. మనం చెయ్యాల్సిందల్లా ఆ చిన్న విత్తనాన్ని మనసులో నాటడమే. సో చివరిగా ఈ కథ మనందర్నీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది. మన జీవితంలో ఉన్న ఆ విశ్వాసమనే విత్తనాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం? మేరీలాగా రోజూ శ్రద్ధగా నీళ్లు పోస్తున్నామా, లేకపోతే జాన్లాగా నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆలోచించండి. ఎందుకంటే ఆ ఎదుగుదల పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. Like, share, subscribe to my channel.